కాంతి జగత్ యూట్యూబ్ ఛానళ్లకు స్వాగతం సుస్వాగతం. ఈ క్లాస్ కి హాజరైన ధ్యాన మిత్రులకు, ఆత్మ బంధువులకు, ధ్యాన మిత్రులకు హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అందరికీ ఈ అవకాశం కల్పించిన శ్రీకాంత్ మాస్టర్ గారికి మరీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు సుధాకర్ బాబు, బాపట్ల మాది. నేను ఎల్ఐసి ఏజెంట్ గా వర్క్ చేస్తుంటాను. గత 3 సంవత్సరాలుగా ఈ ధ్యాన మార్గంలో ఉన్నాను. సంవత్సరం నుంచి శ్రీకాంత్ గారి ఈ కాంతి జగత్ యూట్యూబ్ లింక్ లో నేను ఎంతో నేర్చుకున్నాను, ఎంతో ఎదిగాను. చాలా గర్వంగా ఉంది నాకు. సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఈ పూట మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం. అందరూ హాయిగా కళ్ళు మూసుకొని, కళ్ళలో కాళ్ళు పెట్టుకొని, చేతిలో చేతులు, స్థిర సుఖ ఆసనంలో కూర్చుందాం. స్థిర అనగా మన శరీరాన్ని స్థిరంగా ఉంచాలి. అలాగే మన మనసును కూడా స్థిరంగా ఉంచాలి. ఎప్పుడైతే మనసు స్థిరం అవుతుందో అప్పుడు మన మార్గం కూడా స్థిరం అవుతుంది. హాయిగా కూర్చుందాం. 2 కళ్ళు మూసుకొని, 2 కాళ్ళు క్రాస్ చేసుకొని హాయిగా కూర్చుందాం. మనలో జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ కూర్చుందాం. సహజంగా జరుగుతున్నటువంటి ప్రకృతిపరమైన సహజమైన ఆ శ్వాసను గమనిస్తూ కూర్చుందాం. ప్రశాంతంగా హాయిగా కూర్చుందాం. చక్కని ధ్యాన స్థితిలోకి ప్రవేశిద్దాం. ఈ స్థితిలో మన అందరి విశ్వగురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారిని ఆహ్వానించుకుందాం. ఆయన గురువు అయినటువంటి సదానంద యోగి గారిని ఆహ్వానించుకుందాం. సదానంద యోగి గారి గురువు గారైనటువంటి అవతార బాబాజీ గారిని ఆహ్వానించుకుందాం. వారి యొక్క శిష్య బృందాన్ని, వారి యొక్క చైతన్యాన్ని, గురువు పరంపర ప్రతి ఒక్కరిని ఆహ్వానించుకుందాం. అలా మన గురువు గారు అయినటువంటి శ్రీకాంత్ సార్ని కూడా మనం హృదయపూర్వకంగా వాళ్ళ చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. వారి యొక్క చైతన్యంతో ఈ క్లాసు అద్భుతంగా జరగాలని కోరుకుందాం. అలాగే మన త్రిమూర్తులను, త్రిమాతలను, మన ఇష్ట దైవాలను, దేవీ దేవతలను, మునులను, ఋషులను, మన సహాయకులను, మన పూర్వీకులను, ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులను, ఈ సాధనకు సహకరించవలసిందిగా మన శరీరాన్ని కూడా కోరుకుందాం. ఎంతో ప్రేమతో ఈ శరీరాన్ని కోరుకుందాం. అందరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుదాం. మన శరీరాన్ని గమనించుకుందాం. తల ఎంట్రుక దగ్గర నుంచి కాలి గోటి వరకు మన శరీరాన్ని ప్రతి భాగాన్ని గౌరవించుకుంటూ, ప్రేమించుకుంటూ ఈ ధ్యాన సాధన కొనసాగిద్దాం. మన తల పై భాగాన్ని గమనిద్దాం. ఒక
పిరమిడ్ను ఆహ్వానించుకుందాం. హాస్టల్గా మనందరం ఒక పిరమిడ్ను ఆహ్వానించుకుందాం. సాల్ట్ పిరమిడ్ను ఆహ్వానించుకుందాం. అలా గోల్డెన్ కాంతి పిరమిడ్ను ఆహ్వానించుకుందాం. సాల్ట్, గోల్డ్, లైట్, లవ్ పిరమిడ్ను ఆహ్వానించుకుందాం. కాంతి పిరమిడ్ను ఆహ్వానించుకుందాం. ఆ పిరమిడ్ యొక్క కాంతిని మన తలపైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం గుండా సుడులు తిరుగుతూ మన బ్రహ్మరంధ్రంలోకి ప్రవేశిస్తున్నట్టుగా భావిద్దాం. సాల్ట్, గోల్డ్, లవ్, కాంతి పిరమిడ్ని ఆహ్వానించుకొని ఎప్పుడు మీ ధ్యానంలో కూర్చున్నా అప్పుడు ఆ పిరమిడ్ యొక్క ఎనర్జీ మనలోకి ప్రవేశించాలని, స్థిరపడాలని కోరుకుందాం. ఆ కాంతి యొక్క ఎనర్జీని మనం ఫీల్ అవుదాం. విశ్వం అంతా ఆ ఎనర్జీతో నిండిపోయి ఉంది, కాంతితో నిండిపోయి ఉంది. మన కళ్ళతోటి ఎంత అందంగా వెలుగును చూస్తున్నామో అంతటా విశ్వకాంతి నిండి ఉంది. ఆ కాంతి మన తలపైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం గుండా మన తలలోకి ప్రవేశిస్తుంది. గమనిద్దాం. తల భాగం అంతా కూడా కాంతిమయం అయిపోతుంది. తల భాగంలో ప్రతి భాగానికి ఆ కాంతి ప్రవహిస్తుంది ధారాళంగా. మన ధ్యాస అంతా కూడా శ్వాస మీదే ఉండాలి. శ్వాసను గమనిస్తూ మన దృష్టి ఆ బ్రహ్మరంధ్రం పైన ఉండాలి. ఆ ఎనర్జీని ఫీల్ అవ్వాలి. విశ్వశక్తి, ఆ ప్రాణమయ శక్తి ధారాళంగా మన తలలోని అన్ని భాగాలకి ప్రవహిస్తుంది. చిన్న మెదడు, పెద్ద మెదడు అంతా కాంతిమయం అయిపోతుంది. సుప్త చేతన మనస్సుకు, తలలోని ప్రతి భాగానికి, చెవులకు, కళ్ళకు, అలా అన్ని భాగాలు ఆ కాంతితో నిండిపోతుంది. తల భాగం అంతా కూడా నిండిపోయి గొంతు భాగానికి ఆ కాంతి ప్రవహిస్తుంది. సహస్రారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు, ఆజ్ఞాచక్రం నుండి విశుద్ధ వరకు ఆ కాంతి ప్రవహిస్తూ ఉంది. లోపల అణువుకు కణానికి కూడా కాంతిమైపోతుంది, కాంతిమయం అవుతుంది. కాంతిమయం, కాంతి, కాంతి. అలా ప్రవహిస్తూ చేతులు, భుజాలు అన్నీ కూడా కాంతిమయం కిందకి ప్రవహిస్తూ ఉంది. అనాహత చక్రం వరకు ఆ కాంతి చేరుకుంది. హృదయ భాగం, ఊపిరితిత్తులు, గుండె లోపల అన్ని భాగాలకు ఆ కాంతి ప్రవహిస్తూ ఉంది. గమనిద్దాం, ప్రేమతో గమనిద్దాం.
కాంతితో కూడిన ప్రేమతో గమనిద్దాం. స్వచ్ఛమైన ప్రేమ, స్వచ్ఛమైన కాంతి, ఎంతో ఎనర్జీ, కాంతితో కూడిన ఎనర్జీ ఆహ్వానిద్దాం. అలా ఆ కాంతి ప్రవహిస్తూనే ఉంది. అనాగత నుంచి మణిపూరక, ఆ బొడ్డు భాగానికి, లోపల పేగులకు, అన్ని అవయవాలకు కాంతి విస్తారంగా కాంతి ప్రవహిస్తుంది. స్వచ్ఛమైన ప్రేమతో కూడిన కాంతి, కాంతి శ్వాస, అలా కాంతి ప్రవహిస్తూ మన మెడ వెన్నుపూస భాగాన వారికి అనాగత దాటి, మణిపూరక దాటి స్వాదిష్టానం దగ్గరకు వస్తుంది. గమనించండి, ప్రేమతో గమనించండి కాంతిని. లోపల కిడ్నీస్ కి, పేగులకు, అలా ఇంకా కిందకు ప్రవహిస్తూ స్వాదిష్టానం, మూలాధారం చేరుకుంది కాంతి. పైనుంచి బ్రహ్మరంధ్రం కూడా కిందకు ప్రవహిస్తూ వెన్నుపూస చివర భాగానికి, మూలాధార చక్రానికి చేరుకుంది. అక్కడ ఉన్న అన్ని భాగాలకు కూడా ఈ కాంతి, మన తొంటి భాగం, జనాంగాల భాగం కిందకు ప్రవహిస్తూ ఉంది. ప్రేమతో కాంతి, స్వచ్ఛమైన ప్రేమతో కూడిన కాంతి, దివ్యమైన కాంతి, మధురమైన కాంతి. కాంతి ఆస్వాదించండి. ప్రతి శ్వాసను గమనించండి, ప్రతి శ్వాసను ప్రేమించండి. అలా కాంతి ఇంకా కిందకు ప్రవహించి మన మోకాళ్ళు దాటుతుంది. మోకాళ్ళు, మోచెప్పులు, ఇంకా కిందకు పిక్కల భాగం అంతా కూడా కాంతి. కాంతి చక్కగా ఆహ్వాదిద్దాం. ఆ కాంతి గిలకలకు చేరుకుంది, గిలక భాగాలకు. ఈ శరీరం మనకు ఎంతో దృఢంగానూ ఉండాలి, ఎంతో సున్నితంగానూ ఉండాలి, ఎంతో ఫ్లెక్సిబిలిటీగానూ ఉండాలి. అలా ఈ కాంతితో కింద పాదాల వరకు చేరుకుంది. పాదాల దాకా కాంతిమయం అయిపోయింది. పైనుంచి కిందకు ఈ శరీరం మొత్తం కూడా కాంతిమయం అయిపోయింది. కాంతి కాంతి. ఈ ఆత్మ పుట్టిన కాడి నుంచి కాంతి ఖనిజ జాతిలో జన్మ తీసుకున్నప్పుడుండ బాధలు గాని,
భావాలు కానీ ఏవైనా ఆ ఖనిజ జాతిలో తీసుకున్న ఖనిజ తత్వం ఉంటే ఈ మనసులో, ఈ శరీరంలో ఏ భాగంలోనైనా, ఏ కణంలోనైనా అవన్నీ కూడా మూలాలతో సహా ఈ కాంతిగా మారిపోయి కలిసే అగ్గిలో కలవాలని కోరుకుందాం. ఖనిజ జన్మ తీసుకున్నప్పటి భావాలు, భయాలు, మూర్ఖత్వాలు, దుఃఖాలు ఏవైనటువంటికి ఏ భాగానైనా, ఏ మూలనైనా ఈ శరీరంలో, ఈ ఆత్మలో ఏ లోపంలో ఉన్నా సరే అవన్నీ కూడా కాంతిగా మారి, ప్రేమగా మారి కలిసిన అగ్గిలోకి వెళ్ళిపోవాలి. కలిసిన అగ్గిలో కాంతిగా మారాలి. ఈ శరీరంలో కణానికి, అణువుకి కాంతి, కాంతి, కాంతి. ఆ భావాలు ఏమైనా ఉంటే మూలాల నుంచి మనకి అవన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. వాటన్నిటి కూడా థ్యాంక్ యూ చెప్పుకుందాం మనం. ఆ మూల చైతన్యం నుండి వేరుపడి మన ఆత్మ నేను అనేక అనుభవాల కొరకు అనేక జన్మలు ఎత్తుతూ తిరుగుతూ మూలాన్ని కనుగొంటుంది. ఈ ఆత్మ ప్రయాణంలో 7 దశల్లో ఈ ఆత్మ ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఆత్మ సాక్షాత్కారం పొందటం కోసం పొరలుగా మొదటి దశలో కూడు, గుడ్డ మరియు సంతానోత్పత్తి మీద శ్రద్ధ పెడుతుంది. ఇవన్నీ కూడా ఏ బాధల బందీలు అన్నీ వదిలించుకొని మనం ఆ ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయాణం చేయాలి. ఆ అన్ని భావాలకు కూడా కాంతిని పంపిద్దాం. అలా రెండో దశలోకి వద్దాం. మళ్ళీ ఖనిజ రాజ్యం దాటి వృక్షరాజ్యం, వృక్షరాజ్యంలో ఉన్నటువంటి భావాలకు కూడా మనం కాంతిని పంపిద్దాం. ప్రతి శ్వాసను ప్రేమిద్దాం. కాంతిమయం. జగమంతా ప్రాణశక్తి కాంతిమయం. కాంతిని ఆస్వాదిద్దాం, ప్రేమిద్దాం. ప్రేమతో, కాంతితో కొనసాగిద్దాం. రెండో దశలో ఉన్నటువంటి వృక్షరాజ్యంలో ఉన్నటువంటి భావాలు ఇంకా మనలో ఏమైనా ఉంటే ఆ భావాలను పెంపొందించుకుందాం. అందరినీ ప్రేమించే మనస్తత్వం, అందరికి సమానమైన నీడనిచ్చే మనస్తత్వం, అందరినీ ఆదరించే మనస్తత్వంతో ఆ భావాలన్నిటికీ కాంతిని పంపిద్దాం. అక్కడంతా ఏకత్వమే ఉంటుంది, వేరే భావాలే ఉండవు. అప్పటి నుండి మనకు ఏవైనా మన ఈ ఆత్మలో, ఈ శరీరాల్లో మూలాలు ఉంటే ఆ భావాలు ఏమన్నా మంచి లక్షణాలు పెంచుకుందాం. అవన్నీ కూడా నలుగురికి సాయం చేసి నలుగురికి ఉపయోగపడే సాధనలే కానీ స్వార్థం అనేది ఆ వృక్ష జాతిలో లేనే లేదు. మొక్క పుట్టినప్పటి నుంచి అస్తమయమైందా కూడా అందరికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ భావాలన్నీ కూడా పెంచుకుందాం.
కాంతి కాంతి అలా మూలాల నుంచి ఏమైనా ఉంటే ఆ భావాలన్నీ పెంచుకుంటూ ప్రేమను పొందుకుంటూ అక్కడి నుంచి జంతు రాజ్యానికి వచ్చింది ఆత్మ. ఈ జంతు రాజ్యంలో మనకు భయం అనేది ఏర్పడింది. అక్కడ ఆ భయం మనకి బారికి వెంటాడుతూనే ఉంది. ఆ భయానికి కూడా కాంతిని పంపిద్దాం. ఆ జంతు రాజ్యంలో చిన్న చిన్న జంతువులుగా జన్మ తీసుకున్నప్పుడు ఏర్పడిన ఈ భయం, తనకు తానుగా ఏర్పాటు చేసుకున్న ఈ భయం తను బారికి అనుభవిస్తూ వదలకుండా ఉంటుంది. ఆ భయం అంతటికి కాంతిని పంపిద్దాం. మూలాలతో సహా ఆ భయం పోయి అంతా ప్రేమమయంగా మారాలని, కాంతిమయంగా మారాలని భావం చేసి కాంతిని పంపిద్దాం. ఏ జన్మలో ఏ జాతిలో ఉన్న భావాలన్నీ కూడా అవన్నీ కూడా కాంతిగా మారిపోవాలని మనస్ఫూర్తిగా కాంతిని పంపిద్దాం. కాంతితో అనుసంధానం అవుదాం. కాంతి 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 శ్వాస. ప్రతి శ్వాసను కాంతితో ప్రేమిద్దాం. ప్రతి శ్వాస కూడా మనకి ఎదుగుదలకే. ప్రతి శ్వాసను ఆధారం చేసుకుంటూ ఎదుగుదాం. కాంతి కాంతి మాస్టర్స్ అందరూ ఎంతో ఎనర్జీని నౌకల్లో తెచ్చి ఈ తార అనే భూమి మీద గుమ్మరిస్తున్నారు. ఆ ఎనర్జీని మనం పొంది ఆ ఎనర్జీతో మనం అందరం కూడా ఆ మాస్టర్ల స్థాయికి, ఆ మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి. అదే మన లక్ష్యం. ఆ మాస్టర్లతో కలిసి ఉండాలి మనం కూడా నిరంతరం. ఆ లక్ష్య సాధనకు ఈ కాంతి మార్గం మనకెంతో లిఫ్ట్ లాంటిది. సునాయాసంగా మనం ఈ కాంతి మార్గాన ప్రయాణించగలం. ఎప్పుడైతే మన మీద మనకు నమ్మకం ఏర్పడి ఎస్ మనం ఇది చేయగలం అనే నమ్మకం ఏర్పడుతుందో మనం ఈ అన్ని రకాల రాజ్యాలు దాటుకొని వచ్చినట్టుగానే ఈ భూరాజ్యం కూడా దాటి పైకి వెళ్ళగలం. ఈ మానవ జన్మలోకి వచ్చిన కాడి నుంచి ఎన్నో జన్మలు ఎత్తి ఎన్నో బాధలు ఎన్నో అనుభూతులు పొందిన ఈ ఆత్మ ఈ శరీరంలో శాశ్వత నిర్మాణంగా చేసుకొని ఇక్కడే వెళుతూ వస్తూ ఉంటుంది. అలా దానికి ఫుల్ స్టాప్ చెప్పి ఈ కాంతి మార్గం గుండా వెళ్ళటమే కానీ రావటం లేకుండా ఉండాలి. అదే మన యొక్క ఆత్మ సాక్షాత్కారం. మొదటి దశలో ఉన్నటువంటి కూడు గుడ్డ మరియు సంతానోత్పత్తి మీద శ్రద్ధ, ఇంకా ఆభావాలతోటే ఈ జీవుడు కొనసాగుతూ ఉంది. అన్నీ కావాలి, అన్నిటితోటే ఎదగాలి. ఆ భావాలకే ఆ బంధాలకే వాడన్నిటికీ కూడా కాంతిని పంపిద్దాం. అన్నీ కూడా కాంతిని పంపిద్దాం. అవన్నీ మూలాలతో సహా కాంతిగా మారిపోవాలని కోరుకుందాం. అలా ఒక మెట్టు ఎక్కి రెండో దశలో బాధలు దుఃఖాలు సంబంధించిన పాఠాలు నేర్చుకోవటం. అసలు ఈ బాధలేంటి, ఈ దుఃఖాలేంటి అనేది సంబంధించి వాటిని నేర్చుకోవటం.
వాటి ద్వారా కొంత ఎదగటం, ఆ బాధలకు దుఃఖాలకు ఎందుకు వస్తున్నాయి ఏంటి ఇదని మనం చర్చ చేసుకోవటం, వాటితోనే ఎదగకుండా ఉండటం, అలా అన్నిటికీ కాంతిని పంపించి ఆ భావాలన్నిటికీ కాంతిని పంపిస్తూ ఆ రెండో దశను ఎదిగి మూలాలతో సహా ఆ బంధాలు ఏంటో ఆ దుఃఖాలేంటో తెలుసుకొని ఒక అడుగు ముందుకేద్దాం. అవన్నీ కాంతిని పంపిద్దాం, ప్రేమమయంతో అవన్నీ మారిపోయినట్టుగా ఫీల్ అవుదాం. శ్వాసతో కూడిన కాంతి కాంతి అలా మూడవ దశలో పెత్తనం, అధికారం సంబంధించి అనుభవాలు పొందటం. మూడవ దశలో ఈ ఆత్మ ఆ పెత్తనంతో కూడిన అహంకారం, అధికారం కోసం ప్రయత్నం చేసే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ఆ మూలాల నుంచి మనలో ఏ భావాలు ఉన్నా సరే ఆ భావాలన్నింటి కూడా కాంతిని పంపిద్దాం. అంతా కాంతిమయం చేద్దాం. మనకి పెత్తనము అవసరం లేదు, అధికారము అవసరం లేదు. దానికి సంబంధించిన అనుభవాలన్నీ నేర్చుకున్నాం, అయిపోయినాయి. ఇవన్నీ కాంతిమయంగా మార్చేద్దాం. ఆ మూడో దశలో ఆ పెత్తనానికి, అహంకారానికి, అధికారానికి సంబంధించిన ఏ భావాలున్నా ఇవన్నీ కూడా కాంతిగా మారిపోయినట్టుగా ఫీల్ అవుదాం. ప్రేమతో కూడిన కాంతిగా మారిపోయినట్టు ఫీల్ అవుదాం. అంతా కూడా కాంతిమయం చేద్దాం. నాలుగవ దశలో ప్రేమకు చెందిన అనుభూతులు పొందుతాం, తెలుసుకోవడం లాంటి పాఠాలు నేర్చుకుంటాం. ప్రేమ అంటే ఏంటి, ఆ అనుభూతి ఎలా అనేది తెలుసుకున్నాం. కాంతిని పంపించే ఆ ప్రేమను ఇంకా పెంపొందించుకుందాం. అంతా కాంతిమయం చేద్దాం. అలా ఇంకా ఆరో దశకు వద్దాం. ఈ ఐదవ దశలో ప్రేమ అనుభూతి పొందటం, వ్యక్తపరచడం చేస్తాం. నాలుగో దశలో ఊరక ప్రేమను అనుభూతి పొందుతాం. ఐదవ దశలో ప్రేమను పొందటం, పక్క వారికి కూడా ప్రేమని పంచటం, వ్యక్తపరచటం, ఆ అనుభూతిని ఇంకా పెంపొందించుకుంటూ ఆ భావాలన్నిటి కూడా కాంతిని పంపిస్తూ మన ప్రయాణం ముందుకు దశలో ఎదుగుతూ వస్తున్నాం. ఇంకా కాంతిని పంపిద్దాం ప్రేమతోటి. అలా ప్రేమను పంచుతూ పంచుతూ ఆ దైవాన్ని చేరుకుంటాం. ఆరవ దశలో ప్రతి ఒక్కరికి దైవంగా చూస్తూ ఉంటాం. దైవంగానే ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాం. ఎక్కడ చూసినా దైవంగానే భావిస్తాం. చూసిన చోటకల్లా కాంతిని పంపిస్తూ అదంతా దైవంగా భావిస్తాం. అన్నిటికీ కాంతిని పంపిద్దాం. మన ఆరో దశలో ఉన్నప్పుడు చూసిన అన్ని భాగాలకు అన్నిటికీ కాంతిని పంపిద్దాం. ప్రతి ఒక్క భావానికి, ప్రతి ఒక్క ప్రేమతత్వానికి, అమరత్వానికి ప్రేమను పంపిద్దాం. చిట్ట చివరి దశ మనమే దైవాలు అని గుర్తిస్తూ ప్రతి ఒక్కరిలో నేనున్నాను అనే స్థితిలో మనం ఎదగటం కోసం, ఆ స్థితికి రావటం కోసమే ఈ యొక్క కాంతితో కూడిన ప్రేమతో మనం సాధన చేస్తూ వస్తున్నాం. ఇన్ని దశలుగా, ఇన్ని యుగాలుగా, ఇన్ని జన్మలుగా. మనకి ఇప్పుడు ఇది ఒక చిట్ట చివరి దశ,
చిట్ట చివరి జన్మగా చేసుకుంటూ ఇంకా ఏ జన్మలో ఏ భావాల్లో ఏ మూలాన ఏ అయినా బంధాలు ఉంటే వాటన్నిటికీ కూడా కాంతిని పంపించి ఇదంతా కూడా దైవాలము, ఈ సృష్టి అంతా కూడా దైవము, నేను ఆ దైవంలో ఏకమైపోయి ఉన్నాను, లీనమైపోయి ఉన్నాను అనే భావనతో మొత్తం కాంతిమయం చేద్దాం. ఒక కాంతి స్తంభంగా మనం ఉన్నాం. మన చుట్టూ కాంతిమయం, మనం ఎక్కడికి వెళ్ళినా కాంతి, మన చుట్టూ అంతా కాంతి. మన శరీరంలో ప్రతి భాగానికి, ప్రతి అణువుకు, ప్రతి పరమాణువుకు, లోపల ఉన్న 2,72,000 నాడులకు, కణానికి అణువు కూడా అంతా కాంతిగా మారిపోయింది. వాటిల్లో ఏ భావాలు, ఏ బంధాలు ఏవి ఉన్నా సరే అవన్నీ కాంతిగా మారిపోయి ఈ శరీరాన్ని ఆ దైవత్వ స్థితికి తీసుకెళ్ళటానికి మనం సహకరించినందుకు ఆ శరీరానికి కూడా మనం హృదయపూర్వక మనసులో ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఈ కాంతి ద్వారా, ఈ శరీరం ద్వారా మనం చేయగలం. ఈ శరీరం లేకపోతే ఇక్కడ మనం ఏమి ఈ భూమి మీద చేయలేము. ఏది చేయాలన్నా ఈ భూమి మీద ఈ శరీరం కావాలి. అనేక యుగాలుగా అనేక జన్మలు తీసుకుంటూ ఈ మనసుతోటి, ఈ శరీరంతో ఖనిజ రాజ్యం నుంచి ఇప్పటి వరకు ఎదుగుతూ వచ్చాం. ఒక్కసారి ఏమైనా ఆ భావాలు ఏమన్నా ఉంటే మనలో అవన్నీ కూడా ఒక్కసారి సరిచేసుకొని వాటన్నిటినీ ప్రేమతో కూడిన కాంతి పంపి ఆ కణానికి కూడా అణుకి కూడా మంచి ప్రేమను పంచుదాం. ఈ దైవానికి ఈ శరీరం శాశ్వత నిర్మాణం లాగా ఉంచుదాం. ఈ కాలచక్రంలో మళ్ళీ వెళ్ళటం రావటం లేకుండా ఇదొకటే స్థిర సుఖ ఆసనంగా చేద్దాం. ఈ శరీరంతో ఆ ఆత్మ ఎదిగి తన ప్రయాణం పరిసమాప్తి చెప్పాలి. అలా ఇప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా కాంతిమయం చేద్దాం. ఈ వాహనానికి నిర్మాణమైనటువంటి కాంతిని పంపిస్తూ మన హౌస్ని ఏర్పాటు చేసుకుందాం. ఈ ఆత్మకు ఈ శరీరమే ఒక వాహనం. ఈ వాహనం అంతా కాంతితో ఎంతో అందంగా, దృఢంగా, సున్నితంగా, ఫ్లెక్సిబిలిటీగా ఈ కాంతితో ఎలా కావాలంటే అలా నిర్మాణం చేసుకున్నాం. కాంతి వెళ్ళలేని మార్గం అంటూ లేదు మిత్రులారా. ప్రతి చోటకు కాంతి ప్రయాణం చేయగలదు, వేగంగా ప్రయాణం చేయగలదు, మనసు కన్నా స్పీడ్గా ఈ కాంతి ప్రయాణం చేయగలదు. ఆ కాంతిని ఈ వాహనానికి నిర్మాణమైనటువంటి మన స్థిర నివాసం అయినటువంటి ఈ భూమి మీద మన హౌస్కి పంపిద్దాం. మన హౌస్లో, మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి భాగానికి కాంతిని పంపిద్దాం. అలా మన ఇంట్లో మనతో వచ్చిన మిత్రులకు, మన తోబుట్టువులకు, మన తల్లిదండ్రులకు, మన బంధువులకు అందరికీ కాంతిని పంపిద్దాం. ఈ భూమి మీద ఈ కుటుంబ నిర్మాణం అంటే ఏముంది మిత్రులారా? నేను, నా భార్య, నా తల్లి, నా తండ్రి, నా తోబుట్టువులు, అట్లాగే నా భార్య తోబుట్టువులు, అటు ఒక 20 మంది, ఇటు ఒక 20 మంది అయినా మొత్తం 40 మంది. మొట్టమొదటిగా ఈ 40 మందికి మనం కాంతిని పంపిద్దాం. ప్రతి ఒక్కళ్ళని ఊహించుకొని ప్రతి ఒక్కరికి కాంతిని పంపిద్దాం. ఈ శరీరానికి ఏదైనా అవసరమైతే అప్పుడు పలికేది 20 మందిలోనే ఉంటారు. మన ఆప్తులు, మన సహాయకులుగా వస్తారు ముందుకు నేనున్నానంటూ.
వారందరినీ ప్రేమించాలి, వారందరితో ప్రేమను పంచుకోవాలి. ఈ కాంతితో కూడిన ప్రేమను అందరికీ పంచుదాం, అందరితో ప్రేమిద్దాం, అందరితో హాయిగా జీవిద్దాం, అందరితో కలిసి జీవిస్తూ నటిస్తూ మన గమ్యాన్ని చేరుకుందాం. వారందరికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం. వారిలో ఎంతో ఎదిగిన ఆత్మలు ఉంటాయి. వారందరికీ ఉదయపూర్వకంగా ఈ కాంతిని పంపిద్దాం, ప్రేమతో కూడిన కాంతిని పంపిద్దాం. భౌతికంగా మనం కలిసినా, మనం మర్చిపోయినా, మనలో ఉన్న ఈ కాంతి వాళ్ళకి స్ప్రెడ్ అయ్యి వాళ్ళందరూ ధ్యానులుగా, జ్ఞానులుగా మారాలని, ప్రకృతి ప్రేమ స్వరూపులుగా మారాలని కోరుకుందాం. తాను ప్రేమించుకొని ప్రకృతిని ప్రేమించేవాడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు. వారందరికీ కాంతిని పంపిద్దాం. అలా ఇంకా వాళ్ళ తరపున రిలేషన్కి మనం ఏదైనా ఒక ఫంక్షన్ చేసుకుంటూ అందరినీ ఎట్లా పిలుస్తాం, అట్లా వాళ్ళ తరపున రిలేషన్ అందరికీ కూడా 1000 మందిగా 2000 మంది ఉంటారు కదా బంధువు వర్గం, వారందరికీ కాంతిని పంపిద్దాం. వారందరినీ ఊహించుకుందాం. అట్లా రిలేషన్ తరపుని ఒక దశ, రెండో దశ, మూడో దశ, అట్లా ఈ విశ్వంలో ఉన్న అందరికీ కాంతిని పంపిద్దాం. మన ఊహే కాంతి అంతా విస్తరిస్తుంది, ఎంతో వేగంగా విస్తరిస్తుంది. అంతా కాంతిమయం. ఈ భూమి మీద నివసించినటువంటి ప్రతి ఒక్క ఆత్మ స్వరూపానికి ఏ రూపంలో ఉన్న వారందరికీ ఈ కాంతి స్ప్రెడ్ చేద్దాం. వారు ఏ రాజ్యంలో ఉన్నా మన ఆత్మస్వరూపులే కాబట్టి, మన దైవాలే కాబట్టి వారందరినీ ప్రేమతో ఈ కాంతిని స్ప్రెడ్ చేద్దాం. వారందరూ మన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి ధ్యాన జగత్ కార్యక్రమంలో ఆయన చేసిన ప్రచారంలో, మన ధ్యాన మిత్రులందరూ చేసిన ప్రచారంలో ఎవరెవరైతే ధ్యానంలోకి రావాలని తెలుసుకొని రాలేక ఆ బంధాల్లో చిక్కుకొని ఉన్నారో వారందరికీ కాంతి స్ప్రెడ్ చేద్దాం. వారంతా ముందుగా ఈ కాంతిని స్వీకరించి వారంతా ధ్యానులుగా, జ్ఞానులుగా, శాకాహారులుగా, ప్రకృతి ప్రేమ స్వరూపులుగా మారాలని మనం ఈ కాంతిని స్ప్రెడ్ చేద్దాం. మనకి మన బంధం ఎలా వచ్చిందో, తల్లి, తండ్రి, పిల్లలు, భార్య, బావమర్దులు, ఇలా ఎలా అయితే మనకు రిలేషన్ ఏర్పడి మన బంధు సర్కిల్ పెరిగిందో అలా ఈ కాంతి స్ప్రెడ్ చేస్తూ ఒకరి నుంచి ఒకరికి ప్రతి ఒక్కరూ ఈ ధ్యానం నేర్చుకొని ధ్యాన సాధనలో ఉండి వారంతా ఈ కాంతిగా మారిపోవాలని, వారంతా ఈ కాంతి స్వరూపులుగా, ప్రేమ స్వరూపులుగా ఉండాలని కోరుకుందాం. ప్రతి ఒక్కరికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం. మరి ప్రేమతో కాంతి కాంతి ప్రేమతో పంపిద్దాం కాంతిని. రావాలన్న వాళ్ళు అందరూ కాంతిని స్వీకరిస్తున్నారు. వారంతా కూడా ఈ కాంతిని స్వీకరించి ఆ బంధాలు దాటుకొని ఈ ధ్యాన జగత్కు
పాల్గొంటున్నారు, వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారంతా వారి మిత్రులకు కూడా ఈ కాంతి గురించి చెప్పి, ఈ కాంతి గురించి ప్రచారం చేస్తూ వారంతా కూడా తన యొక్క ఆత్మ లక్ష్యం కోసం సాధనలో కొనసాగుతున్నారు. వారంతా మారిపోయారు. చివరికి కాంతి విజయం సాధిస్తుంది. కాంతిదే విజయము. వారంతా కూడా కాంతిని జయించి కాంతితో కలిసిపోయారు. విశ్వం అంతా కాంతిమయమైపోయింది. అందరూ కాంతి ఉలోక వాసులే అయ్యారు. అలా ఈ కాంతి మన ఇల్లంతా కూడా మళ్ళీ మన ఇంటికి వచ్చేద్దాం. మన ఇంటి దగ్గర, మన ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం. ఇల్లంతా కాంతిమయంగా మారిపోయింది. అలా ఈ ఇంటి నుంచి మన చుట్టుపక్కల ఇళ్లకు, చుట్టుపక్కల మిత్రులకు కూడా ఈ కాంతిని స్ప్రెడ్ చేద్దాం. మన బజార్లకు స్ప్రెడ్ చేద్దాం కాంతిని. మన బజార్ అంతా కూడా కాంతిమయంగా మారిపోయినట్టు, మన బజార్లో అందరూ కూడా కాంతితో నిండిపోయినట్టుగా భావన చేద్దాం. అలా కాంతి ప్రవహిస్తూ మన గ్రామం మొత్తం, మన వార్డు మొత్తం కూడా కాంతిమయమైనట్టుగా భావన చేద్దాం. అలా కాంతి ఇంకా ప్రవహిస్తూ మండల స్థాయికి, మన మండలం అంతా కూడా కాంతిమయంగా భావిద్దాం. కాంతి మన మండలం అంతా కాంతి అయిపోయింది. ఇంకా అలా ఆ కాంతి ఇంకా స్ప్రెడ్ అవుతూ జిల్లా స్థాయికి చేరిపోయింది. ప్రేమతో కూడిన కాంతిని ప్రేమతో పంపిద్దాం. మన అనాథ చక్రం నుంచి, హృదయ భాగం నుంచి కాంతి ఇంకా వేగంగా ప్రవహిస్తున్నట్టుగా భావిద్దాం. ఈ ఆత్మకి ఒక కేంద్రంగా అనాథ చక్ర సహస్రాల నుంచి వస్తూ అనాథలో నుంచిగా కాంతి ప్రవహిస్తున్నట్టుగా, ఆ కాంతి ఆ విశ్వం అంతా ప్రవహిస్తున్నట్టుగా, ఆ హృదయంలో ఎంత ప్రేమ అయితే ఉంటుందో అంత ప్రేమ ప్రతి ఒక్క జీవి ఈ కాంతిని పొందుతున్నట్టుగా భావం చేద్దాం. అలా జిల్లా మొత్తం కూడా కాంతి నిండిపోయింది. అలా ఇంకా స్ప్రెడ్ అవుతూ జిల్లా దాటి ఇంకా ప్రవహిస్తూ ఉంది కాంతి. కాంతి ఇంకా ప్రవహిస్తుంది. ప్రపంచం అంతా కూడా, మన దేశం అంతా కూడా కాంతి మయమైంది. జిల్లా దాటి మన దేశం, మన రాష్ట్రం మొత్తం కూడా, మన రాష్ట్రం అంతా ఈ కాంతిమయం అయిపోయింది. రాష్ట్రం అంతా కూడా కాంతిమయం ప్రేమతో కూడిన కాంతి
ప్రేమతో కూడిన కాంతి, అలా కాంతి ఇంకా వ్యాపిస్తూ మన పక్క రాష్ట్రాలకు కూడా ఈ కాంతి ప్రవహిస్తున్నట్టుగా భావన చేద్దాం. మన చుట్టూ ఉన్న ప్రతి రాష్ట్రానికి కూడా ఈ కాంతి ప్రవహిస్తున్నట్టుగా భావన చేద్దాం. ప్రేమతో కూడిన కాంతి, అలా ఈ కాంతి విశ్వం అంతా కూడా ప్రవహించినట్టుగా భావన చేద్దాం. ఈ విశ్వం అంతా కాంతిమయం. అన్ని రాష్ట్రాలు దేశమయం కాంతిమయం అయిపోయింది. దేశం అంతా, ప్రపంచం అంతా కాంతి కాంతి కాంతిమయం అయిపోయింది. ఈ ప్రపంచం అంతా కూడా ఎక్కడెక్కడైతే ఈ ధ్యాన మార్గంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకొని జన్మ తీసుకొని ఈ బంధాల్లో ఇరుక్కొని ముందుకు రాలేకపోతున్నారో వారందరికీ ఈ కాంతి ప్రవహించాలని కోరుకుందాం. వారి అంతా కూడా ఈ కాంతిలో ఉండి వారి యొక్క మనసును మార్చుకొని కాంతిలో కలిసిపోవాలని, కాంతి మార్గానికి రావాలని, ఈ ధ్యాన మార్గానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ప్రేమతో. ప్రతి ఒక్కరిని మనం ప్రేమతో ఆహ్వానిద్దాం. వారందరికీ ఎన్నో అనుమానాలు, భయాలు, వదులుకోలేని భావాలు, అవన్నీ కూడా మనం వివరణ చేస్తూ వారందరినీ కూడా కాంతి దూతలుగా, కాంతి బాసులుగా, ఈ కాంతికి వారసులుగా మారుద్దాం. ధ్యానం ఒకటే శాశ్వతం అనేది వాళ్ళకి తెలియచేద్దాం. మన మార్గం ఇది ఒక్కటే అని తెలియచేద్దాం. ఈ భూమి మీద నుంచి పైకి వెళ్ళాలంటే సులువుగా ఈ ధ్యాన మార్గం ఒకటే లిఫ్ట్ లాగా అని చెప్పి మనం ప్రతి ఒక్కరికి తెలియజేద్దాం. వారందరికీ కాంతితో తెలియజేద్దాం, కాంతిని పంపిద్దాం. ప్రకృతి ఎంత అందంగా, ఎంత స్పష్టంగా కనపడుతుందో అలా మనకు అందరికి కూడా ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నట్టుగా, ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తున్నట్టుగా భావన చేద్దాం. ప్రతి ఒక్కరూ ఆత్మ జ్ఞానంతో, కాంతితోటి జీవిస్తున్నట్టుగా భావన చేద్దాం. అవగాహన లేని జన్మ తీసుకొని ఈ బంధాల్లో చిక్కుకొని ఎంతో బాధపడుతూ దుఃఖంతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క అవగాహన చేసుకొని వారి యొక్క జ్ఞానాన్ని పెంచుకొని ప్రతి ఒక్కరూ జ్ఞానంతో, కాంతితో జీవించాలని కోరుకుందాం. వారందరికీ ప్రేమతో కూడిన కాంతిని పంపిద్దాం. అలా ఈ కాంతికి సంబంధించి ఈ భూమి మీద బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు ఒక చైతన్యంతో ఒక విశ్వశక్తి తీసుకునే మార్గాన్ని ఒక పిరమిడ్లు తెలియజేశారు. అలా ఈ భూమి మీద ఎన్నో చోట్ల పిరమిడ్లు కట్టి వాటితో సాధన చేస్తున్నారు. అలా భూమి మీద ఉన్న ప్రతి ఒక్క పిరమిడ్ కి కూడా మనం ఈ కాంతిని స్ప్రెడ్ చేద్దాం. ఆ కాంతులు ఎక్స్ట్రా పవర్ కాంతిని పంపిద్దాం. మనం అంతా కూడా విశ్వం అంతా కాంతిలోనే ఉన్నాయి. ఇంకా ఆ చుట్టుపక్కల, ఆ పిరమిడ్లు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని వారంతా ధ్యాన మార్గంలోకి రావాలని కోరుకుందాం. ఈ కట్టిన పిరమిడ్లు చూసి ఇంకెవరైనా నేను పిరమిడ్లు కట్టాలి అనుకొని కట్టలేక ఆర్థిక ఇబ్బందుల్లో కానీ వారి యొక్క చుట్టుపక్కల ఉన్న బంధాలలో తెంపు చేసుకొని కట్టలేక కానీ ఉన్న భావాల్లో ఎవరైనా ఉంటే వారందరూ కూడా ఈ కాంతిని స్వీకరించి వారంతా కూడా ధ్యానులుగా రావాలని, అలాగే వాళ్ళంతా కూడా పిరమిడ్లు కట్టుకొని ఆ పిరమిడ్లలో ధ్యానం చేసుకుంటూ వారు ముక్తిని పొందాలని, వారి యొక్క ఆత్మసాత్కారం నెరవేరాలని
ఆ మార్గంలో వారు పయనించాలని మనం మనస్ఫూర్తిగా ఈ కాంతిని పంపిస్తూ ప్రేమతో మనం కోరుకుందాం, భావన చేద్దాం. అలాగే శక్తి క్షేత్రాల్లాగా పెద్ద పెద్ద పిరమిడ్లు కట్టాలని ఈ ధ్యాన మిత్రులతోటి ఇక్కడ మాకు బాపట్లో ఉన్న శ్రీ మహాలక్ష్మి ధ్యాన మహాశక్తి క్షేత్రంకి కాంతిని స్ప్రెడ్ చేద్దాం. అలా శక్తి క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న ఎన్నో పిరమిడ్లు ఈ భూమి మీద అలా శంకుస్థాపనకు నిర్మాణాల్లో ఉన్నాయి. అన్ని కూడా పూర్తి కావాలని కాంతిని స్ప్రెడ్ చేద్దాం. అన్నిటికీ కూడా అన్ని చోట్ల నుంచి కూడా అక్కడికి వచ్చి అక్కడ దానికి సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుకుందాం. ఆ చుట్టుపక్కల కానీ ఈ ప్రపంచంలో కానీ ఎవరైనా ఎక్కడైనా దానికి సహాయ సహకారాలు అందించాలో, ఎవరెవరో ఏ నిర్మాణానికి రాసుకొని వచ్చారో వారందరూ కూడా దానికి ఆకర్షితులై ఆ నిర్మాణంలో పాలు పంచుకొని వారంతా కూడా ఆ యొక్క నిర్మాణంలో పాలు పంచుకొని వారి దాన్ని కృతజ్ఞత చేయాలని, పూర్తి చేయాలని, తోటి వారందరికీ ఉపయోగపడాలని కాంతిని స్ప్రెడ్ చేద్దాం. ఆ నిర్మాణాలన్నీ త్వరగా పూర్తి అయిపోయి ఆ చుట్టుపక్కల వారందరూ కూడా వచ్చి అక్కడ ధ్యానం చేసుకుంటూ జ్ఞానులుగా, కాంతిలోక వాసులుగా మారిపోవాలని కోరుకుందాం. వారందరికీ ప్రేమతో కూడిన కాంతిని పంపిద్దాం. ఇక్కడ మనందరి లక్ష్యం ఒకటే, కాంతి స్ప్రెడ్ చేయటం, కాంతితో జీవించటం. మన మాస్టర్స్ మనకి ఎంతో సహాయాన్ని ఇస్తున్నారు. వారి యొక్క సహాయ సహకారాలతో మన జీవితం ఎంతో ఆనందంగా నటిస్తూ మన జీవితాన్ని కాంతితో స్ప్రెడ్ చేస్తూ హాయిగా మన ఉన్నత స్థితికి మనం చేరుకుందాం. ఈ ఉన్న స్థితిలోనే అనేక యుగాలుగా ఉండిపోయాం. ఈ స్థితి నుంచి ఎదిగి ఉన్నత స్థితికి మనం వెళ్దాం. ఎంతో మంది మన మిత్రులు ఈ భూమి మీదకి వచ్చి ఇక్కడే ఆగిపోయి ఉన్నారు. వారిని తీసుకెళ్ళటం కోసమే మనం కాంతిలోక వాసులుగా, కాంతి దూతలుగా మనం వచ్చాం. మనం అంతా కూడా ఈ బంధాల్లోనే ఉండిపోయాం. వారందరినీ మార్చుకుంటూ ఈ కాంతితో వారందరినీ మనం తీసుకొని వెళదాం. దానికి ఆ ఒక్క పిరమిడే ఆకర్షణ. దగ్గరలో ప్రతి ఒక్కరికి వారందరి గమ్యం తెలుసుకొని వారందరూ త్వరగా ఆకర్షితులై ఈ మార్గంలోకి రావాలని మనస్ఫూర్తిగా ప్రేమను పంచుదాం, కాంతిని పంచుదాం. ప్రతి ఒక్క పిరమిడ్ కూడా పూర్తి సహాయ సహకారాలతో వారందరితోటి ఎంతో సుందరంగా నిర్మాణం పూర్తి చేసుకొని అవన్నీ ప్రారంభోత్సవాలు చేసుకొని అక్కడ ఎన్నో వేల మంది వచ్చి అక్కడ ధ్యాన సాధన చేస్తున్నట్టుగా మనం కాంతిని పంపిద్దాం. అవన్నీ పూర్తి అయిపోయి వాళ్ళంతా కూడా ఓపెనింగ్లు చేసుకొని ఎంతో సంతోషంతో ఈ కాంతిని ఆస్వాదించి వారి యొక్క కార్యక్రమాలు చక్కగా నిర్వర్తిస్తున్నారు. వారందరికీ కాంతిని పంపిద్దాం. మన అందరి యొక్క లక్ష్యం మనం ముందుగా వచ్చి మన గురువులకు, మనకు దారి చూపిన మార్గదర్శకులకు ఈ కాంతిని స్ప్రెడ్ చేసి మనందరికీ దారి చూపిన ఉన్నత ఆత్మలకు వారందరికీ ఉదయపూర్వక మనం మనసులోనే ధన్యవాదాలు తెలియజేద్దాం. వాళ్ళందరికీ వారి యొక్క మార్గదర్శకత్వంలోనే మనం కూడా ముందుకు వెళుతూ ఉన్నాం.
ఇంకా మనతో పాటు ఎంతో మందిని ఈ కాంతి, ఈ ధ్యానం రావాల్సిందిగా తీసుకెళ్లాల్సిందిగా బాధ్యత మనకు ఉంది. మనందరం మన బాధ్యతను కాంతితో ఎంతో ప్రేమతో నిర్వహిద్దాం. వారంతా ఈ కాంతిని స్వీకరిస్తున్నట్టుగా భావన చేద్దాం. అలాగే ఈ భూమి మీద ఏదైనా ఒక అధికారికంగా ఒక గ్రామంలో ఒక పెద్దగా, ఒక దేశంలో ఒక నాయకుడిగా, రాజకీయంగా ఏ ఉన్నత స్థితిలో ఉన్నా, ఏ 100కి 1000కి 10 మందో ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయమే మిగతా వాళ్ళందరూ కూడా ఫాలో అవుతూ వస్తున్నారు. అలా వారందరికీ కాంతిని పంపిద్దాం. ఉన్నత లోకంలో వాసులు మనకైతే ఎలా ఉన్నారో అలా ఈ భూమి మీద ఉన్నత మార్గంలో ఉన్న అధికారులకు గాని, రాజకీయ నాయకులకు గాని, మార్గదర్శకులు వారందరూ మంచి మార్గాలను ఎంచుకొని ఈ 10 మందికి ఉపయోగపడేటట్టుగా, ఈ 10 మందికి సేవాభావంతో, వారి మనసు ఆదాయంతో కాకుండా ఆత్మ జ్ఞానంతోటి, మిత్రత్వంతో ప్రతి ఒక్కరూ సమానంగా చూసే మనస్తత్వం వారికి ఏర్పడాలని, వారి యొక్క భావనతోటి ప్రతి ఒక్కరూ ప్రేమమయంగా మారిపోవాలని మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం. అలా ఇంకా ప్రతి ఒక్క గవర్నమెంట్ నాయకుడికి, గవర్నమెంట్ ఉద్యోగికి, గవర్నమెంట్ లో ఉన్నటువంటి చిన్న కానించి పెద్ద వరకు ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం. ఎవరు ఏ స్థితిలో ఉన్నా వారంతా కూడా ప్రేమతత్వంతో ఈ ప్రజలకు సేవ చేయాలని భావిద్దాం. వారందరికీ కాంతిని పంపిద్దాం. వారంతా కూడా ఈ ధ్యాన మార్గాన, ఆత్మ మార్గాన నడవాలని, ప్రతి మనిషిని ప్రేమిస్తూ ప్రతి మనిషికి స్వచ్ఛమైన ప్రేమను తో సేవ చేయాలని భావిద్దాం. వారి యొక్క స్వచ్ఛమైన సేవే వారి గమ్యాన్ని చేరుస్తున్నట్టుగా భావన చేద్దాం. వారందరికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం. ప్రతి ఒక్క అధికారి కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిగా మారిపోయినట్టుగా భావన చేద్దాం. వారంతా కూడా ఈ కాంతిని స్వీకరించి ఎంతో మార్పుని చేసుకొని వారంతా మార్పు మనసు పొంది వారందరూ కూడా ప్రేమతో సేవ చేస్తున్నట్టుగా మనం భావన చేద్దాం. వారంతా మారిపోయారు. వారిని అనుసరించి ప్రతి ఒక్కరు కూడా ప్రేమతత్వం, సేవాతత్వం తెలుసుకొని అందరు కూడా సేవాభావంతో జీవిస్తున్నట్టుగా వాళ్ళందరికీ ప్రేమని, కాంతిని పంపిద్దాం. ఎటువంటి పనికైనా సరే కాంతిని స్ప్రెడ్ చేద్దాం.
కాంతి చేయలేని పని అంటూ ఏదీ లేదు మిత్రులారా. కాంతి వెళ్ళలేని ప్లేస్ అంటూ లేదు. కాంతి చేయలేని పని అంటూ లేదు. ప్రతి ఒక్కటి కాంతిమయం చేద్దాం. మాస్టర్స్ మనకి ఎంతో ఎనర్జీని ఇస్తున్నారు. ఆ ఎనర్జీని ఫీల్ అవుదాం. ఎనర్జీని కాంతితో ఆస్వాదిద్దాం పూర్తిగా. కాంతి మనం నిలుపుకొని మనం సరఫరా చేద్దాం. ప్రతి శ్వాసను గమనిద్దాం. వెనుగుతూ ఉందాం ఫ్రెండ్స్. ప్రతి శ్వాసను గమనిద్దాం. పెరుగుతూ ఉందాం. ఇంత సేవ చేయడానికి సహకరించిన మన శరీరాన్ని, ఈ కాంతిని ప్రేమిద్దాం. మన బంధాలు, మన భావాలు అవన్నీ కూడా కాంతిమయం చేద్దాం. చివరి 5 నిమిషాల మిత్రులారా ఎరుగుతూ ఉందాం. ఈ ఆత్మ ఈ శరీరం తీసుకున్నప్పటి నుంచి ఏ రాజ్యంలో అయినా, ఏ దశలోనైనా ఈ శరీర అవసరాల కోసం, ఏ ఆహారం కోసమో, ఏ సౌకర్యాల కోసమో, ఏ తప్పు ఒప్పులు చేసి ఉన్నా వాటన్నిటిని పట్టుకొని ఇక్కడ నేను ఈ తప్పు చేశాను, ఇక్కడ ఈ అధికారం పొందాననే భావనలతోటి పెనవేసుకొని పోయి అక్కడే కూరుకుపోయి వాటితోటే జీవిస్తున్న భావాలకు ఏ అయినా సరే ఉంటే మూలాలతో వాటన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం. వాటన్నిటిని దాటుకొని బయటికి వద్దాం. ఇక్కడ ఏ కర్మ లేదు, మనకు ఏ భావన లేదు. అంతా స్వచ్ఛంగా హాయిగా కాంతితో ఆడుకుంటూ మన జీవితాన్ని కొనసాగిద్దాం. నేను కర్మ చేశాను, ఈ కర్మ తీర్చుకోవాలనే భావనలో నుంచి బయటకు వద్దాం. తప్పు చేస్తే చేసి ఉన్నామేమో ఆ శరీరం కోసం, ఆ శరీర ఆహారం కోసం. ఇది అంతా కూడా ఒక పాఠంగా నేర్చుకొని మనం ఎదగాలి, మన స్థితికి మనం చేరుకోవాలే కానీ ఇక్కడే పట్టుకొని ఇక్కడే ఉండకూడదు. మిత్రులారా, మనందరం కూడా ఆ కాంతికి ఉన్నత మాస్టర్ల దగ్గరికి మనం కలుసుకోవాలి. వెళ్ళి వారందరి లక్ష్యంలో మనం పాలు పంచుకోవాలి. వారందరితో కలిసి మన ఈ ఆత్మ ప్రయాణం కొనసాగాలి. ఈ బంధాలు దాటుకొని వెళదాం. ఆ బంధాలకు, భావాలకు, మన మూలాల్లో ఉన్న అన్ని సమస్యలకు, అన్ని దుఃఖాలకు, అన్ని బాధలకు కాంతిని స్ప్రెడ్ చేస్తూ మనం అంతా కూడా కాంతిమయంగా మారిపోదాం. ఎక్కడికి వెళ్ళినా ఈ కాంతి కాంతి మనసులో అనుకున్నా లేకపోయినా మనం వెళ్ళామంటేనే కాంతిమయం అయిపోవాలి. ఆ ఏరియా అంతా కూడా, ఆ ప్రదేశం అంతా కూడా అలా స్వచ్ఛందంగా మనం కాంతిగా మారిపోదాం. లైట్ వర్కర్స్ అంటేనే ఈ కాంతి జగత్ గ్రూప్ వర్కర్స్, వీళ్ళంతా ధ్యాన మిత్రులు అన్నట్టు మనం తెలియచేద్దాం. శ్రీకాంత్ గారి శిష్యులు అంటేనే కాంతి కాంతి అనేట్టుగా మనం
తెలియచేద్దాం, మన ప్రయత్నం మనం చేద్దాం. మన ఆత్మ ఎదుగుదల కోసం మన గురుగారు మన ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ మనకెంతో మార్గనిర్దేశాలు చేస్తున్నారు. ఆ మార్గాన్ని పట్టుకొని మనం వారితో ఉంటూ వారి స్థితికి మనం చేరుకుందాం. అందుకు గాను మనం సహకరించిన ఈ శరీరానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మనం మనసులోనే ప్రతి భాగాన్ని ప్రేమిస్తూ, ప్రతి భాగాన్ని గౌరవిస్తూ, ప్రేమతో నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నన్ను నేను గౌరవించుకున్నా అని ప్రేమతో చెప్పుకుందాం. అలా చెప్పుకుంటున్నప్పుడు ఈ శరీరం ఎలా స్పందన తెలియజేస్తుందో గమనిద్దాం. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నన్ను నేను గౌరవించుకుంటున్నాను, నన్ను నేను గౌరవించుకుంటున్నాను. అలాగే ప్రేమతో నా శరీర భాగాలన్నీ చక్కగా పనిచేస్తూ నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా జీవిస్తున్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా జీవిస్తున్నాను. అలాగే నేను నా కుటుంబం ప్రేమతో, కరుణతో, క్షమతో, దయతో, కృతజ్ఞతతో, సకల సంపదలతో, సమృద్ధితో, ఆనందంగా, విశ్వమయ ప్రాణశక్తితో, కాంతితో కొనసాగిస్తున్నాము జీవితము. నేను నా కుటుంబం ప్రేమతో, కరుణతో, క్షమతో, దయతో, కృతజ్ఞతతో, సకల సంపదలతో, సమృద్ధితో, ఆనందంగా ప్రాణమయ శక్తి తీసుకుంటూ కాంతితో ఈ జీవితం కొనసాగిస్తున్నాము. హాయిగా, ఆనందంగా. ఈ మార్గాన్ని చూపినటువంటి మన గురుదేవులకు హృదయంలోనే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. కాంతిలోక వాసులకు, హాస్టల్గా ఉండి సహాయం చేస్తున్న మాస్టర్లకు, భౌతికంగా ఉండి సహాయం చేస్తున్న మాస్టర్లకు హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరికి మనసులోని ధన్యవాదాలు తెలియజేసుకుందాం. చివరి 2 నిమిషాలు మౌనంగా కాంతిని స్ప్రెడ్ చేస్తూ ఆ కాంతిని, ఆ ఎనర్జీని ఆస్వాదించండి మిత్రులారా. చివరిగా వచ్చే ఎనర్జీ ఎంతో ఎనర్జీ. చివరి 1 నిమిషం బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి మనసులోనే ధన్యవాదాలు తెలియజేద్దాం. ఆయన చైతన్యానికి, సదానంద యోగి గారికి, అలా అవతార బాబాజీకి, వారి యొక్క శిష్య బృందానికి, గురు పరంపర ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం కాంతితో. అలా త్రిమూర్తులకు, త్రిమాతలకు, దేవీ దేవతలకు, మునులకు, ఋషులకు, మన ఇష్ట దైవాలకు, మన సహాయకులకు, మరియు మన పూర్వీకులకు, తల్లిదండ్రులకు, ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు, ఈ శరీరానికి సహాయం చేస్తూ ఇంత ఎదుగుదలకు తీసుకొచ్చిన వారికి మరీ ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇప్పటి వరకు మనం సహకరించిన మన శరీరానికి కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం. మనందరి గురువు గారు అయినటువంటి, మనకి మార్గం చూపినటువంటి కాంతి జగత్ గురువు గారు, మన ప్రియతమ గురువు గారు అయినటువంటి శ్రీకాంత్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం. ఆయన మిత్రులు శ్రీకాంత్ గారికి, శ్రీధర్ గారికి, వారి యొక్క ఆత్మ ప్రణాళికలో మనందరి ఎదుగుదలకు వచ్చినటువంటి గురు పరంపర ప్రతి ఒక్క మాస్టర్కి ధన్యవాదాలు తెలియజేద్దాం.
ప్రేమతో చివరి 5 నిమిషాలు 5 సెకండ్లు. ఇప్పటి వరకు మనం తీసుకున్న కాంతికి, స్ప్రెడ్ చేసిన కాంతికి, అందరికి తీసుకున్న వారికి, మారిన వారికి, నిర్మించిన వారికి, మారాలనుకున్న వారికి అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం కాంతితో. 5 4 3 2 1 0. నిదానంగా మీ చేతి బంధాలు తొలగించి అనురెప్పలపై ఉంచండి. ఫైవ్ సెకండ్స్ అలా స్వరూపులను చూద్దాం. ఇప్పటి వరకు ఈ అవకాశాన్ని కల్పించిన గురువర్యులు శ్రీకాంత్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు ఈ ఆత్మజ్ఞానాన్ని తీసుకున్న మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ.